ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసములోనికి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని మనం స్తుతించాలి. 2026వ సంవత్సరములో మొదటి మాసం అంతా కూడా దేవుడు మనకి తోడయ్యుండి సహాయము చేసి అద్భుతంగా దేవుడు నడిపించి మరొక నూతనమైన మాసములోనికి మనమందరము కూడా ప్రవేశించడానికి, సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడు మన ఎడల చూపిన కృప కొరకై దేవునికే మహిమ కలుగునుగాక. అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినను మీకు నాకు మనందరికీ కూడా దేవుడు కృప చూపించి ఆయుష్ని ఆరోగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. మీ ప్రియులను ఎవరన్నా కోల్పోయారా? అయితే భయపడొద్దండి. దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, వారు దేవుని సన్నిధి చేరి ఉన్నారని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. మీలో అనేక మందికి తెలుసు, నూతన మాసంలో మటుకే 2-3 ప్రకటనలు ఉంటాయండి. ఆ మాసంలో మరి ఎన్నడూ కూడా ఆ ప్రకటనల ప్రస్తావన తీసుకురాము అని మీకు తెలియజేస్తున్నాం. అందులో మొదటి ప్రకటన మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. మీరు చేయుచున్న ప్రార్థనలు బట్టి దేవుడు మమ్మల్ని బలపరచి, దేవుడు మాకు సహాయము చేసి, దుష్టుడు దుర్మార్గుడు మా పైన చేయుచున్న ప్రతి ఆటంకపరిచే క్రియలన్నింటినీ దేవుడు లయపరచి దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడడానికి, దేవుని పరిచర్యను బలముగా జరిగించడానికి ఆ దేవదేవుడు సహాయం చేయుచున్నారు అని దేవుని సేవకుడుగా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి దేవుడు గడిచిన మాసం అంతా కూడా మాతోనూ మా కుటుంబంతోనూ పరిచర్యతోనూ ఉండి సహాయం చేసిన విధానమును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. రెండో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, మీలో చాలామంది మన యొక్క 2 నిమిషాల సందేశాన్ని మీరు అనేక మందికి షేర్ చేస్తున్నారు, మీ స్టేటస్లో ఉంచుతున్నారు. ఆ రీతిగా మీరు సహాయపడుతున్నారు కనుక మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి తక్షణం సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఈ 2 నిమిషాల సందేశం చూసిన తర్వాత ఒక చిన్న లైక్ పెట్టండి, లేకుంటే మీ అవసరం ఉంటే కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్ నేను చదువుతాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రతి కామెంట్ కూడానండి చాలా ప్రాముఖ్యమైనది. మీరు పంపిస్తున్నటువంటి ప్రతి కామెంట్ మేము చదువుతున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. మూడో ప్రకటన, ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పుత్తూరు ప్రాంతంలో కట్టబోతున్నటువంటి ప్రేయర్ టవర్ కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే కానీ, గూగుల్ పే నెంబర్ లేకుంటే బ్యాంక్ అకౌంట్కి మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించి ఈ పరిచర్య కొరకు మీ వంతుగా సహకరించి సహాయం చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నూతన మాసము రాగానే మీలో అనేక మందికి నూతనమైనటువంటి భయము, ఆందోళన, కలవరం ఉంటుంది. కారణం ఏంటి అంటే, ఈ నెల మనం కట్టవలసినటువంటి ఆర్థిక అవసరతల విషయంలో ఏ విధంగా మనం వాటన్నిటిని తీర్చుకోవాలనేటటువంటి ఆలోచన, ఆందోళన మీలో ఉంటే దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, ఈ నెల మీ ప్రతి అవసరతలన్నింటినీ కూడా దేవుడు సంధించబోతున్నారు. రేపటి ఉదయకాల సమయంలో కూడా ఆర్థిక ఆశీర్వాదాన్ని గుర్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని తెలియజేసినాను కనుక రేపటి వాగ్దానాన్ని కూడా తప్పకుండా మీరు వినవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ నెల దేవుడు అద్భుతంగా మీ ప్రతి అవసరతని సంధించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీలైతే ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన కార్యం అండి, ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఈ నెల మీరు ప్రయాణం చేయబోతున్నటువంటి ప్రతి మార్గము మీద దేవుడు వెలుగును ప్రకాశింపజేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి ప్రియులారా. ఇదే వచనంలో పైన ఉన్న మాట చదువుతాను చూడండి. మరియు నీవు దేనినైనను యోచన చేయగా
అది నీకు స్థిరపరచబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆమేన్ చెప్తారా? ఈ నెల మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, మీలో ఉన్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక, ఆ కార్యాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మీరు ఏది యోచన చేయబోతున్నారో, మీరు ఏది ఆలోచిస్తూ ఉన్నారో, ఏది జరగాలని మీరు ఆశపడుతున్నారో ఆ కార్యంలో దేవుడు మీకు జయమును అనుగ్రహించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ప్రాముఖ్యమైన మాట, మీరు ప్రయాణము చేయబోతున్నటువంటి మార్గం అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఏ పనులు మీరు జరగాలనుకుంటున్నారో ఆ పనులన్నిటి మీద దేవుడు వెలుగును ప్రకాశింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, అనుదినము ప్రార్థన చేయండి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలంతా దేవుడు మీతోనూ మీ కుటుంబముతోనూ దేవుని యొక్క దూతల్ని కాపుదలగా ఉంచి మీ ప్రతి అవసరతను సంధించి బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యము ఈ నెల మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించండి ప్రభువా. ఈ మాసమంతా మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. మీ సిలువ రక్తము చేత అగ్ని కంచెని వేయండి. ఏ అవసరత అయితే ఉన్నదో ప్రభువా, ఏ ఇబ్బంది అయితే ఉన్నదో ప్రభువా, వాటన్నిటిని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని, వారు చేయి ప్రయత్నములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.